క్రానిక్ కఫ్ అంటే 8 వారాలకు లేదా అంతకు మించి దగ్గు ఉంటే దాన్ని మనం క్రానిక్ కఫ్ అంటాం. ఈ క్రానిక్ కఫ్కి పలు కారణాలు ఉండొచ్చు. ఒక్కోసారి చిన్నపిల్లల్లో చూసుకుంటే వాళ్ళు ఆడుతూ ఆడుతూ ఏదో చిన్న వస్తువుని యాస్పిరేట్ చేసేసుకుంటారు. సో చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఒక్కోసారి ఫారెన్ బాడీ యాస్పిరేషన్ కూడా క్రానిక్ కఫ్కి కారణం అవ్వచ్చు. రెండోది చాలా కాలంగా దగ్గున్నప్పుడు టీబీ అయి ఉండొచ్చు. లేదా కొందరిలో రాత్రిపూట దగ్గు అంటారు ముఖ్యంగా. సో అది ఒక్కోసారి కఫ్ వేరియంట్ ఆస్తమా అవ్వచ్చు, లేదా ఈస్నోఫిలిక్ న్యూమోనైటిస్ లాంటిది కూడా అవ్వచ్చు. ఒక్కోసారి తిన్న వెంటనే పడుకుంటారు కొందరు, వాళ్ళలో జీఈఆర్డి కూడా ఉండొచ్చు. ఈ గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటారు. అంటే కడుపులోని స్రావాలు తిరిగి పైకి రావడం. సో దానివల్ల కూడా దగ్గు వస్తూ ఉండొచ్చు.